సిఐటియు అనుబంధ సంఘం సూర్యాపేట జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షునిగా కనుకు మార్క్, ప్రధాన కార్యదర్శిగా మొండికత్తి లింగయ్య, ఉపాధ్యక్షులుగా శతకోటి వెంకన్న, కోశాధికారిగా కొత్తపల్లి శివకృష్ణ, పెన్పహడ్ మండల అధ్యక్షులుగా ఎర్కచర్ల అభిరామ్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా నెమ్మాది వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో పెద్ద సంఖ్యలో బిల్డింగ్ పెయింటర్స్ ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడారు. సిఐటియు అనుబంధ సంఘం సూర్యాపేట జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షులుగా కనుకు మార్క్స్, ప్రధాన కార్యదర్శిగా మొండికత్తి లింగయ్య, ఉపాధ్యక్షులుగా శతకోటి వెంకన్న, కోశాధికారిగా కొత్తపల్లి శివకృష్ణ, పెన్పహడ్ మండల అధ్యక్షులు ఎర్కచర్ల అభిరామ్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా నెమ్మది వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో పెద్ద సంఖ్యలో బిల్డింగ్ పెయింటర్స్ ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో 29 రంగాలలో కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని, కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ ద్వారా ప్రతి గ్రామంలో, మండలంలో, పట్టణాలలో కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అసోసియేషన్ క్రమశిక్షణతో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలని, ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. బిల్డింగ్ పెయింటర్స్కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. కార్మికులకు ప్రభుత్వం బైకులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఎవరైనా చనిపోయిన సమయంలో యూనియన్ వారికి అండగా నిలవాలని, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.